హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. మొత్తం మీద 94 రోజుకి వచ్చేసామండి. ఇంకెన్నో రోజులు లేదు. అబ్బబ్బా అంటే వారానికి తక్కువ రోజులే ఉన్నాయి. వారం కూడా లేదనే అనుకోవాలి. వారం కూడా లేదు అనుకోవడానికి ఈ సండేకి ఇంకొక వారం ఉండొచ్చేమో, 100 రోజుల కన్నా ఎక్కువ అవ్వచ్చేమో. చూద్దాము. నెక్స్ట్ పొద్దుటే దోశల కోసం కుస్తీ పడుతున్న అమ్మాయిలు, వాళ్ళ కష్టాలు చూడలేక మిగిలిన వాళ్ళందరూ బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసి వాళ్ళ కష్టాలు చూడలేకపోతున్నాం, వాళ్ళ కుస్తీ పోటీలు చూడలేకపోతున్నాం, కొత్త దోశల పెనం పంపించండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేయగానే దేవుడు వరం ఇచ్చినట్టు వెంటనే దోశల పెనం పంపించేసాడు బిగ్ బాస్. ఇవన్నీ అన్నీ దగ్గర పెట్టుకుంటారేమో. రేషన్ డిపార్ట్మెంటు, ఇలాంటి వస్తువుల డిపార్ట్మెంట్లు అన్నీ దగ్గర పెట్టుకుంటారేమో. వీళ్ళ వర్క్కి మెచ్చుకోవాలబ్బా. ఆ రకంగా వెంటనే దోశల పెనం పంపించేశారు. ఇంకొక 10 రోజులే ఉంది కదా, అడ్జస్ట్ చేసుకోకుండా అనకుండా ఏదో ఒక టాస్క్ ఇవ్వకుండా మొత్తం మీద వెంటనే దోశల పెనం పంపించేశారు. వాళ్ళకి నిజంగా ఏదో పెద్ద లగ్జరీ బడ్జెట్ దొరికినంత సంతోషంగా ఉంది. ఏంటంటే అక్కడ ఉండేదే కొంచెం ఫుడ్ ఉంటుంది, అందులోనూ ఉన్న ఫుడ్డే వేసుకోవడానికి కుదరలేదు అంటే పాపం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఏంటి దోశకి ఇంత లెంత్ అనుకోకండి, అక్కడున్న సిచ్యువేషన్ అలాంటిది. అలాగా అవుతూనే వెంటనే మనకి టాస్క్ చూపించేశారు ఎపిసోడ్లో. ఈ టాస్క్ వచ్చి ఆ తాడుని చిక్కుముడులు తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి స్తంభానికి కట్టే టాస్క్ అండి. యాక్చువల్గా కన్నడలో చూసాము, అక్కడ చిక్కుముళ్ళు తీగానే మనిషికి చుట్టుకోవాలి. మనిషికి చుట్టుకున్న తర్వాత అంతా అయిపోయాక బయటకు వెళ్ళి ఆ స్తంభానికి మనిషి తిరుగుతూ చుట్టాలి. యాక్చువల్లీ టాస్క్ ఉన్నది ఇది. వీళ్ళు అమ్మనా తిప్పలో పడి మొత్తానికి చూసి ఏదో చేశారనుకోండి. ఇందులో మళ్ళీ లూప్ హోల్ ఎతకడం నవీలు. ఊరికి ముందు వెళ్ళాడు, సవ్యంగా చుట్టుంటే సరిపోయేది. ఏదో చీర రాని వాళ్ళు కట్టుకుంటే చీర కట్టినట్టుగా ఏదోలాగా తిప్పేసి చుట్టేసాను కదా అనుకున్నాడు. అడ్డంగా బుక్ అయిపోయాడు. అది కూడా కన్సిడర్ అవుతుందని అనుకోలేదు. నేను ఏదో లూప్ హోల్ని ఎతికేసాను అనుకుని ఆ పాయింట్ మీదే స్టే అయ్యి నిలబడి వాదించుకుంటున్నాడే తప్ప ఆ రకంగా అతి తెలుగు ఉపయోగించి నవీలు ఆడాడు. తర్వాత తననే ఫాలో అయిన రోహిణి కూడా అలాగే చుట్టింది. అలాగంతా తప్పులు చేశారు. లాస్ట్కి వచ్చి ప్రేరణ అక్కయ్య పాయింట్ రిట్టేసుకుందండి. నబీలు నిన్న ప్రీవియస్ షార్ట్స్లో చెప్పింది చూడండి. ఒరే నబీలు, నువ్వు సంచాలక్ కింద సరిగా చూడలేదు, ప్రేరణ ఎన్ని ఫౌల్స్ ఆడింది అవి పట్టుకుని వాదించాలి కదా, నీ ప్లేస్లో ప్రేరణ ఉండుంటే ప్రతి పాయింట్ పట్టుకుని వాదించేది అని చెప్పాను కదా. కరెక్ట్గా నెక్స్ట్ డేనే ఇది వచ్చింది. తను నబీలు ఆడింది ప్రతి పాయింట్ పట్టుకుని వాదించి మొత్తానికి పైన బిగ్ బాస్నే మాట్లాడిపించి సరి చేయించింది. అంత పట్టుదలగా చేసింది. కానీ నబీలు తనదైతే ఇంత స్టాండ్ అయి వాదించుకున్నాడు కదా. నిన్న పక్కన వాళ్ళ దానికి అసలు ఇంత కూడా ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. చూసారా, కర్మ రిటర్న్ అంటారు ఇదే. ఆ రకంగా తనకే వచ్చి చుట్టుకుంది సేమ్ పర్సన్ ద్వారా. ఏ మనిషి ఫౌల్ ఆడిందో అదే మనిషి దగ్గర ఫౌల్ ఆడి దొరికిపోయి అసలైన సత్తా ఏంటో చూశాడు. నెక్స్ట్ అక్కడ మొత్తానికి తన పాయింట్ కరెక్టే, ప్రేరణ పాయింట్ 100% కరెక్టే. చుట్టేది కూడా కన్సిడర్ అవుతుంది. ఈ యాక్చువల్లీ అక్కడ ప్రతి ఒక్కటి కన్సిడర్ అవుతుంది. ఒక్కొక్కటి లూప్ హోల్ ద్వారా ఓకే అని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఇలాంటి పాయింట్స్ యాక్సెప్ట్ చేయలేము. ఆ రకంగా ఆ పాయింట్లో ప్రేరణకి సైడు ఓకే అయినా కానీ అక్కడ తన సంచాలక్ అయిపోయింది. అక్కడ గౌతమ్ నిఖిల్ చెప్తున్నారు, ఇక్కడ ఫస్ట్ వచ్చింది మ్యాటర్ అవ్వదు, మీరు ఎందుకు అలా చేస్తారు, అది కాదు మ్యాటర్, కరెక్ట్ అంటే ఇది కదా అని అన్నారు. అది 100% కరెక్ట్. నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడండి. ప్రేరణ సంచాలకు. ప్రేరణ లాస్ట్ ఆడింది ఎవరో అని, లాస్ట్ ఓడిపోయింది ఎవరో అని అడిగితే ఈ అమ్మాయి ఫస్ట్కి నిఖిల్ అని చెప్పిందండి. యాక్చువల్గా నిఖిల్ రెడ్ దానికి చుడతామా అనేసి ఎల్లో దానికి చుట్టేసి గంట కొట్టేశాడు.
గంట కొట్టేశాక పక్కన అందరూ చెప్పగా తన మళ్ళీ ఎల్లో దానికి తీసుకొచ్చి రెడ్ దానికి చుట్టి మళ్ళీ గంట కొట్టాడు. యాక్చువల్గా ఎల్లో దానికి చుట్టి గంట కొట్టినప్పుడే నిఖిల్ గేమ్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ని సీజన్ల నుంచి చూస్తున్నాం కదా, అక్కడే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే తనకన్నా వెనకాల అందరికన్నా లాస్ట్ వచ్చిన అవినాష్ లేట్గా వచ్చి చుట్టాడని తన్ను తీసేసింది. ఫస్ట్ నిఖిల్ అని అనౌన్స్ చేసింది, కానీ నిఖిల్ లెగ్స్ ఆర్గ్యుమెంట్ చేసుకునేసరికి మళ్ళీ నిఖిల్ని వదిలేసి లాస్ట్ ఉన్న అవినాష్ని పెట్టుకుంది. మళ్ళీ అవినాష్ లేచి వాదింతే నీ వాదన నేను ఎన్నో లోపలికి వెళ్ళాక ఏంటని ఇదే నా ఫైనల్ నిర్ణయం అని బయాస్ట్గా చెప్పేసిందండి. యాక్చువల్గా అక్కడ తన సరిదిద్దుకోవాలనుకున్న నిఖిల్ అది సరిదిద్దుకునే తప్పు కాదు. ఇంతకు ముందు వరకు గేమ్స్ చూసాం కదా మనము, ఎల్లోది చుట్టి గంట కొట్టాకనే కంప్లీట్ అయిపోయింది. అది టోటల్గా ఆట నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే. అది కూడా అర్థం చేసుకోకుండా మొత్తం మీద అవినాష్ని తీసేయాలనుకున్నది తీసేసింది. ఏంటంటే నిఖిల్ వాదన అంతలా వాదించాడు, అతని వాదన అర్థమైంది, కానీ అవినాష్ వాదన అర్థం కాలేదు. ఏంటి అంటే ఇంకా దేవుడు అవినాష్ దగ్గర అదృష్టం పెట్టి అవినాష్కి టికెటే ఫినాలే ఉండటం వలన కొంతలో కొంత సేవ్ అయ్యాడు. లేదు అంటే తనకి ఆటకి ప్రాబ్లమే కదా. అది అసలు టికెటే ఫినాలే పక్కన పెట్టి కరెక్ట్గా అక్కడ సంచాలకుగా కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి అంటే అసలు నిఖిల్నే బయటకు పెట్టాలి. అలాగా అవినాష్ని పెట్టేసింది. పాపం నిన్న గేమ్ నుంచి అవినాష్ బయటే ఉన్నాడు, ఈరోజు బయటే ఉన్నాడు. కానీ వెయ్యాలనుకున్న వాళ్ళు ఓట్లు ఎలాగైనా వేసుకుంటాం. నా ఫ్యాన్కి నేను వేసుకుంటాను, మీ ఫ్యాన్స్ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళకి వేసుకుంటాం. ఎవ్వరము కూడా మానుకోము. కాకపోతే అక్కడ వాళ్ళు ఆడే తీరు మాట్లాడుకుంటున్నాము. ఆ రకంగా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ టాస్క్ అవినాష్ని పక్కన పెట్టేశాక మిగిలిన వాళ్ళందరూ దొబ్బుకునేది ఉంది కదా, ఆ దొబ్బుకునేది టాస్క్ పెట్టారండి. మొత్తం మీద ఫస్ట్కే గౌతమ్ని గెడ్డేశారు, తర్వాత నిఖిల్ని గెడ్డేశారు. అది తర్వాత 1 by 1 అయిపోయాక లాస్ట్కి విష్ణుప్రియ, రోహిణి, నవీలు ఉన్నారండి. అసలు ఆ రోహిణి ఏం ఆడిందండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ సూపర్ రోహిణి, శభాష్ రోహిణి అని కేకలు ఎత్తిచ్చింది చూడండి. కానీ తనకి ఎనర్జీ సరిపోలేదు. మొత్తానికి పాపం తన ఆడలేక గివ్ అప్ ఇచ్చి ఇంక స్ట్రెంత్ సరిపోవట్లేదని వెళ్ళిపోయి పడుకుండిపోయిందండి. కానీ ఉన్న కొంచెం సేపు అయినా కానీ మనకి ఎపిసోడ్లో కాబట్టి కొంచెం సేపు చూపించాడు, లైవ్లో అయితే ఇంకా చాలాసేపు చూపించేది. ఆ కొంచెం సేపు అయినా ఎంత బాగా ఆడిందంటే సూపర్ అనిపించింది. అదేదో నబీల్ మీద కాన్సన్ట్రేషన్ మానేసి విష్ణుప్రియ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే తన ఫినాలే వరకు వచ్చేదేమో అనిపించింది అనమాట. కానీ విష్ణుప్రియ కూడా బాగానే ట్రై చేసింది. కాకపోతే తన స్ట్రాటజీ ఇలా చేసుంటుంటే బాగుండేది అనుకున్నాం. కానీ మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు సపోర్ట్ ఉంటాడు అన్నట్టుగానే విష్ణుప్రియకి దేవుడు సపోర్ట్ ఉండి ఫైనల్ వరకు వెళ్ళింది. కాకపోతే మళ్ళీ ఈ త్యాగమూర్తికి మళ్ళీ వచ్చింది ట్విస్ట్. నిన్నేమో రోహిణికా మీకా అన్నప్పుడు రోహిణికి ఇచ్చేసింది, ఈరోజు నబీల్కా నీకా అన్నప్పుడు నబీల్కి ఇచ్చేసింది. ఈ అమ్మాయి త్యాగాల్లో ఫస్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ నబీల్కి వెళ్ళిపోయే ఛాన్స్. ఆ నబీలు ఛాన్స్ ఎంత బాగా యూజ్ చేసుకున్నాడంటే చాలా వివరంగా చెప్పాడు. ప్రతి ఒక్కటి చాలా వివరంగా చెప్పి ఓటప్పీలకి అందరితోనూ డైరెక్ట్ మనసులకి టచ్ అయ్యేలాగా మాట్లాడుకున్నాడు ఆ అబ్బాయి. ఒక పక్కన చూస్తే అమ్మ కోరిక అన్నాడు, ఇంకొక పక్కన చూస్తే సినిమా ఛాన్సులు కావాలని ఇండైరెక్ట్గా అడిగాడు. ఇంకొక పక్కన చూస్తే నాకు అందరూ సపోర్ట్ చేయండి ఇంకా బాగా ఆడతానని చెప్పి మంచి మంచి మెయిన్ పాయింట్స్ వేసాడు అని అనుకున్నాను. ఒక రకంగా చూడాలి అంటే ప్రేరణ కన్నా బాగా అప్పీల్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రకంగా ఆ రోజు టాస్క్లు కంప్లీట్ అయిపోయి నబీలు అప్పీల్ చేసేసుకున్నాక వచ్చారండి, సంజయ్ వచ్చారండి. ఈయన అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారండి. ఇది వరకు కొద్దిగా లావు ఉండేవారు, ఆయన అంత కుకింగ్ అంత నెంబర్ 1గా చేసి అంత ఫిట్గా ఎలా ఉండగలిగారో నాకు అర్థం కావట్లేదు. ఆయన యాక్టివ్గా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు, చాలా అంటే చాలా
బాగా మింగల్ అయిపోతున్నారు అందరితోనూ. చాలా బాగా అనిపించింది. ఈయన రావటం కూడా మంచి పాజిటివ్ అనిపించింది. ఇక గౌతమ్ వీళ్ళందరూ కూడా మా చెఫ్ మన చెఫ్ మన చెఫ్ అంట భలే ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వరల్డ్ ఫేమస్ చెఫ్ అంటే ఈయన, కానీ చాలా బాగా వంటలు చేస్తారు. ఈయనకి మేము కూడా వంటలు చేసి చూసాము. చాలా లగ్జరీగా చాలా బాగుంటుంది. కాకపోతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు, ఈయనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బిగ్ బాస్ ఇస్తారా? వీళ్ళు ఏయో సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్న దాంట్లో అడ్జస్ట్ చేసి పెడతారా ఏంటి అనుకున్నాను. కాకపోతే ఆల్రెడీ ప్రిపేర్ చేసినయే తెప్పించారు. నెక్స్ట్ ఫుడ్ని అంత అద్భుతంగా ఎంత దాని ఫుడ్ వాల్యూ తెలుసుకుని చాలా బాగా ఎంజాయ్ చేశారు హౌస్ మేట్స్ అందరూ కూడా. రోహిణి అయితే పాపం పుసుక్కున కామెడీ చేయాలని వంటలు తినలేక చెప్తున్నాము అనేసింది. కానీ తర్వాత తను తప్పు అని ఫీల్ అయ్యింది. అంటే అక్కడ వాళ్ళు ఏమీ ప్రొఫెషనల్ చెఫ్లు కాదు కదా, వాళ్ళకి వచ్చింది ఏదో వాళ్ళు చేస్తున్నారు. ఒక ప్రేరణ కానీ ఒక నిఖిల్ కానీ ఇంకా ఎవరైనా కానీ అది కూడా రాని రోహిణి అలా అనటం తప్పే. కాకపోతే ఏంటంటే ఆ ఉత్సాహంలో ఆపుకోలేక అనేసింది. నెక్స్ట్ సంజయ్ గారు తీసుకొచ్చిన ఫుడ్ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాను. నిన్నేమో అన్లిమిటెడ్ కిచెన్ టైం ఇచ్చారు. ఈ రోజుకి మాత్రమే అన్లిమిటెడ్ ఫుడ్ కూడా సంజయ్ గారి ద్వారా తెప్పించాను. ఈయన అక్కడ ఉన్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయటమే కాకుండా ఇంకొక పాయింట్ కూడా పెట్టాడండి. నిఖిల్ని గౌతమ్ని కలిపేయాలనుకున్నాడు, మళ్ళీ కలిపేశాడు. చాలా బిగ్ బాస్ని చాలా సీరియస్గా చూస్తున్నారు ఈయన అనుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చి బిగ్ బాస్ ఈ మధ్య కొంచెం బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నట్టున్నాయి. అంటే శేఖర్ మాస్టర్ని తీసుకుని రావడం కానీ, ఈరోజు షెఫ్ను సంజయ్ గారిని తీసుకుని రావడం కానీ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. మొత్తానికి బాగుంది అబ్బా, బోర్ ఎక్కడా లేదు. టాస్కులు కానీ ఈ గెస్టులు కానీ చాలా బాగుంది. వాళ్ళు ఫుడ్ తిని ఆనందించితే మా కడుపే నిండిపోయినంత హ్యాపీగా అనిపించింది. ఈరోజు నా రివ్యూ ఎలా ఉందో కొంచెం కామెంట్స్ రూపంలో చెప్పి ఎంకరేజ్మెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.